ప్రమాదంలో ఇంకా ఈ పాత బస్తీ ప్రమాదంలో ఇగో బా చూడండి 8 గదుల్లో 6 ఏసీలు ఉన్నాయట. మొత్తం ఈ కంప్రెసర్లు ఉన్నాయి చూసినా మొత్తం 7 కాడికి పక్కన పగిలిపోయినాయి, పేలిపోయి ఇంకా మరింత వ్యాపించింది. పాత బిల్డింగ్ ఇది, భవనం లోపలి భాగం ఇదంతా కూడా. 8 గదుల్లో 6 ఏసీలు ఉన్నాయట. గాలి కూడా చొరబడని ఇంట్లో సహజంగానే వేడిగా ఉంటుంది. అందుకే 8 గదులు ఉంటే వాటిలో 6 ఏసీలు పెట్టిరట. ఇంటి యజమాని ఆహ్వానం మేరకు ఇతర కుటుంబాల సభ్యులు రావడంతో మొత్తం 21 మంది అయ్యారట. మొత్తం ఆ 8 గదులలో అంతా మొదటి 2వ అంతస్తుల్లో పడుకున్నారు. ఏసీలన్నీ వేయడంతో లోడ్ పెరిగింది, షార్ట్ సర్క్యూట్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. కింది అంతస్తు మెట్ల వద్ద అమర్చిన మెయిన్ మీటర్ల దగ్గర మంటలు మొదలైనవి. మొదటి 2 అంతస్తుల్లో వెనుక వైపు ఉన్న 4 ఏసీ కంప్రెషర్లు పేలిపోయినాయి. చెక్క నిర్మాణాలతో పాటు మెట్ల వద్ద పార్క్ చేసిన బైకులకు మంటలు అంటుకున్నాయి. వీటిల్లోని పెట్రోల్ కారణంగా మంటల తీవ్రత మరింత పెరిగింది. వాహనాల సీట్ల కవర్లు కాలిపోయి దట్టమైన పొగలు వ్యాపించినాయి. అక్కడున్న షట్టర్ మూసేసి ఉండడంతో పొగ పైకి వ్యాపించి 2వ అంతస్తులను కమ్మేసింది. గాఢ నిద్రలో ఉన్నవారు ఈ పొగను పీల్చి మెలకువ వచ్చేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉంటారని అంచనా వేస్తున్నారు. స్పృహలోకి వచ్చినా ఏం జరిగిందో గ్రహించేలోపే మరింత పొగ పీల్చి పడిపోయి ఉంటారని, మృతదేహాలను చూస్తే అదే జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం తాము లోనికి వెళ్లేసరికే అంతా అపస్మారక స్థితిలో ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. చూడండి ఎంత ఘోరమో. క్షతగాత్రులను తరలిస్తున్నారు. ఇక్కడ కింది అంతస్తులో మొదలైన పొగ 2వ అంతస్తులోకి వ్యాపించే లోపుగా అక్కడ నిద్రిస్తున్న మహిళల్లో 2కి మెలకు వచ్చిందట. మెట్ల మీదుగా కిందకి దిగి షట్టర్ తెరిచిరట. అగ్ని ప్రమాదం జరిగిందని పెద్దగా కేకలు వేయడంతో ఎదురుగా ఉండే దుకాణదారులు వచ్చి మరో 2ని రక్షించిరట. అప్పటికే ఇల్లంతా పొగ కమ్ముకోవడంతో అంతా చీకటిగా మారింది. ఇగో ఇట్లా హోల్ చేసిరనమాట. ఈ రంధ్రం చేసి అందులోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భవనం లోపలికి వెళ్లేందుకు చేసిన రంధ్రం. ఎంత దారుణం చూడండి. డెడ్ బాడీస్. కొత్త ఇంట్లోకి విగత జీవులై వచ్చారు. ఇప్పుడు కొత్త ఇల్లు ఇది, వీళ్ళకు గృహప్రవేశం చేయాలి కానీ ఆ ఇంట్లోకి బాడీలు పోయినాయి చివరికి. ఎంత దారుణం చూడండి. ఇక విద్యుదాఘాతమే కాదట. అగ్నిమాపక విద్యుత్ శాఖల భిన్న ప్రకటనలు. విద్యుద్ఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ ప్రకటించిందట. అది కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారట. విద్యుద్ఘాతం జరిగితే మీటర్ వద్ద, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోతుందట. అన్ని చోట్ల ఫ్యూజ్ బాగానే ఉందట. ప్రాథమిక పరిశీలన అనంతరం ఈ ఘటనకు విద్యుద్ఘాతం కారణం కాదు అని తెలుస్తోంది. మరి ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? ఎంక్వైరీ జరగాలి దీని మీద. చాలా దారుణం. సో ఇట్లా బాడీస్ని తీసుకొస్తున్నారు. కృష్ణా పర్ల్స్ అని ఉన్నది. ఈ షట్టర్ తప్ప ఇక వాళ్ళకి ఎంట్రన్స్ లేదు, అవుట్ లేదు. ఇదే షట్టర్. ఇక్కడ జరిగింది ప్రమాదం. ఇక ఎట్లా బయటకు వస్తారు? వాళ్ళు ఏమైనా తొందరగా మేల్కొని ఏమైనా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళే ప్రయత్నం చేసినా ప్రాణాలు కాపాడుకునేవి. అట్లా ఒక 4 ప్రాణాలు కాపాడుకోగలిగారు. మరి మిగతా వారు ఎందుకు వెళ్ళలేకపోయారనేది కూడా క్వశ్చన్ మార్కే. అసలు విచారణ చేయాలి. ఏదైనా ప్రమాదమా, లేకపోతే ఎవడన్నా ఏమైనా చేసిండా, మరి ఒక 4 పైకి వెళ్ళారు అని మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇగో గాలి రాదు, పొగబోదట. అమ్మో ఇదేం భవనం, ఏ వీధిలో చూసినా ప్రమాదకరమైన ఇరుకు భవనాలే. పాత బస్తీ అంటే పాతదే అన్నట్టే తయారైంది. గాలి లేదు, వెలుతురు రాదు, పొగ కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న ఇంటి నిర్మాణ లోపాలే ప్రహ్లాద్ మోదీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ప్రాణాలు పోవడానికి కారణమైంది. నిజాం కాలంలో నిర్మించిన పాతకాలం భవనానికి సెట్ బ్యాక్స్ లేవు. అక్కడున్న అన్ని భవనాలది ఇదే దుస్థితి. 2 పక్కల భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. అందువల్ల దాదాపు ఏ భవనానికి 2 వైపులా కిటికీలు ఉండవు. ప్రమాదానికి కారణమైన ప్రహ్లాద్ ఇంటిది కూడా ఇదే పరిస్థితి. G+2 భవనంలో కింద 3 పోర్షన్స్లో ముత్యాల దుకాణాలు ఉన్నాయి. ఈ భవనానికి ఒకవైపు 4-5 అడుగుల వెడల్పులో పై పోర్షన్లోకి రాకపోకలు సాగించడానికి మెట్లు కట్టిరట. ఇక్కడే విద్యుత్ మెయిన్ మీటర్లు అమర్చిరట. పై పోర్షన్స్లో ఉంటున్న వారు రాకపోకలు సాగించడానికి ఇదే మార్గం. అయితే దుకాణాలు మూసేసిన తర్వాత దీనికి ముందు వైపు షట్టర్ తెరుస్తారట. లోపల నుంచి తాళం వేసుకుంటే ఇక చీమ కూడా చొరబడలేదు. దీనికి 2వ వైపు సొరంగం లాంటి మెట్ల దారి ఒకటి ఉన్నదట. ఇక్కడ ఒక మనిషి ఎదురైతే 2వ మనిషి ఆగిపోవాల్సిందే. దీనికి కూడా ముందు వైపు షట్టర్ వేసేస్తే గాలి కూడా రాదు.
దుకాణాలు మూసేసిన తర్వాత మెట్ల మార్గంలోనికి వెళ్ళిన వారు మొదటి అంతస్తులో ఉన్న వరండాలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి ఒక్కో పోర్షన్లో 2 గదుల చొప్పున మొత్తం 2 పోర్షన్లు ఉన్నాయి. వీటికి ముందు వెనక తలుపులు మాత్రమే ఉంటాయి. ఇక వరండా నుంచి మెట్ల మీదుగా పైకి వెళితే 2వ అంతస్తులో కూడా ఇలాగే 2 పోర్షన్లు ఉంటాయి. వీటికి ముందు వెనక తలుపులు మాత్రమే ఉన్నాయి. ఇక అసలు అందులోకి లోపలికి పోయినామంటే మనం బయటికి రావాలంటే యుద్ధం చేయాలన్నట్టుగా అట్లాంటి బిల్డింగ్ ఇది. నేను అందరు పోయిరు, కిషన్ రెడ్డి పోయిండు, ఇక పొన్నం ప్రభాకర్ పోయిండు, జిహెచ్ఎంసీ మేయర్ పోయిరు, అందరు పోయిరు. ఇగో అసలు ఏం చేయాలా, ఎందుకు మరి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే కొన్ని సజెషన్స్ చెప్తా ఉన్నారు నిపుణులంతా. ఏమంటున్నారు, 10 సంవత్సరాలకు ఒకసారి మన ఇంట్లో ఉన్న వైరింగ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. వైరింగ్ లోపం, లూజ్ కనెక్షన్లు, అందులోని పరికరాలు పాడవడంతో పాటు ప్రధానంగా ఓవర్లోడింగ్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుందట. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వైరింగ్ తనిఖీ చేసి తప్పనిసరిగా మార్చాలి. లేదంటే ముందు జాగ్రత్తగా వైరింగ్ చేసే సమయంలో హై కెపాసిటీ వైర్లు ఏర్పాటు చేసుకోవాలి. నివాసాల్లో ఫ్యూజులకు బదులుగా ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్, రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్లను ఉపయోగించాలంట. ఈఎల్సీబీ కానీ ఆర్సీసీబీలను ఉపయోగించాలి. ఏ తీగలు ఎంత వేడి తట్టుకుంటాయి, పాతకాలపు వైర్లను ఆధారంగా చేసుకుని లోడ్ అధికంగా ఉండే ఉపకరణాలు బిగిస్తే ముప్పు తప్పదు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రోమెకానికల్ కమిషన్ ఐఈసీ ప్రమాణాలు అనుసరించి ఏ గ్రేడ్ విద్యుత్ తీగలు 105 డిగ్రీల సెల్సియస్, ఈ గ్రేడ్ 120 డిగ్రీల సెల్సియస్, బి గ్రేడ్ 130 డిగ్రీల సెల్సియస్, ఆ పైన FH ఇలా గ్రేడ్లు ఉంటాయట. సో అవి గ్రేడ్ పెరిగే కొద్దీ దాని కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏమేమి ఉపయోగిస్తా ఉన్న దాన్ని బట్టి ఆ వైరింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది? సాధారణంగా ఏసీలో అధిక వేడి, రిఫ్రిజెరాంట్లో లీకులు లేదా ఇతర సిస్టమ్ పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఒత్తిడి పెరిగి ప్రమాదం సంభవిస్తుందట. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఏసీలు వాడరెవరు. మార్చిలో వాటిని ఆన్ చేసే ముందు తప్పనిసరిగా సర్వీస్ చేయించాలన్నట. ఈ సిస్టమ్ని ఎక్కువగా ఛార్జ్ చేయడం లేదా తక్కువగా ఛార్జ్ చేయడం వల్ల ఒత్తిడి అసమతుల్యత ఏర్పడుతుందట. అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కడం లేదా తగినంత శీతలీకరణ, వెంటిలేషన్ లేకపోవడం వల్ల కంప్రెషర్ వేడెక్కుతుందట. ఫలితంగా దానిలో చీలిక వస్తుంది. ఇది పేలుడుకు దారితీస్తుంది. అధిక వేడిని నివారించడానికి ఏసీ వ్యవస్థలో ఉండే అవుట్డోర్ యూనిట్ను తగినంత గాలి, వెలుతురు ఉండే బయటి ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి. ఏసీ వ్యవస్థ నుంచి అసాధారణ శబ్దాలు కానీ లీకులు కానీ వస్తే ఇమీడియట్గా మరమ్మత్తు చేయించాలి. ఇదంతా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు చాలామంది మంటల్లో కాలిపోయిన వాళ్ళు కాదు, పొగ పీల్చి అపస్మారక స్థితిలోకి పోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆ మెట్ల మీదనే కుప్పగూలిపోయిన వాళ్ళు. ప్రతి అగ్ని ప్రమాద ఘటనలో పొగ పీల్చే చనిపోతారు చాలామంది. కాలిపోవడం, సజీవ దహనం అన్నది ఇంకొక భాగం. అగ్ని ప్రమాదంలో సాధారణంగా దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్, విద్యుత్ తీగలు వంటివి కాలిపోయి తొలుత నల్లటి దట్టమైన పొగలు వస్తాయి, తర్వాత మంటలు వస్తాయి. పొగలో ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ డయాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. పొగ వ్యాపించినప్పుడు ఆ ప్రాంతంలోని ఆక్సిజన్ శాతాన్ని ఈ వాయువులు ఒక్కసారిగా తగ్గించేస్తాయి. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే ప్రమాదంలో చిక్కుకున్నట్టే. ఈ వాయువులు ముక్కు, నోరు ద్వారా నేరుగా లంగ్స్, ఊపిరితిత్తుల్లోకి పోతాయి. ఫలితంగా గాలి పీల్చుకునే నాళాలు కుచించుకుపోతాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండే కార్బన్ డయాక్సైడ్ కారణంగా మెదడుతో పాటు గుండె, ఇతర శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇది ఈ ప్రమాదం చాలా దారుణమైన ప్రమాదం ఇది. ప్రభుత్వాలు ఏం చేస్తాయి అన్నది ఇక మనం క్వశ్చన్ మార్కే. ఇక